ఇక నితీష్ కుమార్కి అసలు సమస్య తనకంటే ఎక్కువ సీట్లు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి ఎక్కువ మంత్రి పదవులు ఇవ్వాలి యాజ్ పర్ నామ్స్. అది ఒక ఎత్తు. తను ఎవరినైతే తొక్కేయాలనుకున్నాడో రామ్విలాస్ పాస్వాన్ని తొక్కేయాలనుకున్నాడు, తను పోరాడి నిలబడ్డాడు. సామాజిక సమీకరణాల మధ్యన తట్టుకు నిలబడ్డాడు. అతని కొడుకుని ఆదిలోనే దెబ్బతీయాలని చూస్తే క్రిందటిసారి పోటీ ఇంతకుముందు గతంతో పోల్చుకుంటే కనుక ఫస్ట్లో అతను పోటీ చేసినప్పుడు మంచి సీట్లే వచ్చినాయి. 2005లో ఒంటరిగా పోటీ చేస్తే 29 స్థానాలు గెలిచారు. ఆ తర్వాత మొన్న 20లో పోటీ చేసినప్పుడు ఒక్కటి కూడా రాకపోవడంతో అతని పని అయిపోయింది అనుకున్నారు. ఒక్క సీట్ వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఇది మళ్ళీ 19 స్థానాలు గెలవడం అన్నటువంటి నేపథ్యంలో నితీష్ కుమార్ని గెలిచారు. దాంతో నితీష్ కుమార్ ఇప్పుడు ఆ సందర్భంగానే కీలక వ్యాఖ్యలు చేశారు. నా పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. 2020 నాటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి నా పని అయిపోయింది అనుకున్నారు. కానీ విజయం సాధించాను. నితీష్ కుమార్ కలిసి ప్రభుత్వ ఏర్పాటు మీదనే చర్చించానన్నారు. అంటే తనకి ఎన్ని మంత్రి పదవులు కావాలి ఇవన్నీ కూడా అడిగినట్టున్నారు. ఎన్డీఏ కూటమిలో ఎల్జేపీ జేడీయూల పాత్ర మీద వదంతులు ప్రచారాలు అవన్నీ అనవసరం, మేము చాలా బాధ్యతగా ఉన్నామని చెప్తున్నారు.